ఆ సజ్జనులు నీ దివ్యనామమును స్తుతించిరి, తమ్ము కాపాడినందుకు గాను నిన్ను ఏకకంఠముతో కొనియాడిరి. జ్ఞానం మూగవారికి పలుకులొసగను, చంటి బిడ్డలు కూడా మాట్లాడుట చేసెను. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ యొక్క క్రింది విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోడ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి and all other souls to rest in peace. Mass offered by Gada Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karuna Kumar, Mass offered by Boga Arogyaman family. For the departed soul of Nancy Monica to rest in peace, Mass offered by family. For bright future of children and for salvation of husband and for financial blessings, Mass offered by Yellappa Lakshmi. Mass to Almighty God for all the blessings, protection upon all the family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. ఈ యొక్క విన్నపాల కోసం మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పునరుత్థాన పండుగ జరుపుకున్న మనము ఈరోజు మొదటిపట్నంలో మరియు సువిశేషపట్నంలో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఆ యొక్క పేతురు, ఇదిగో మీరు చంపినటువంటి నజరేయుడైన యేసు మెస్సియా అని ఇజ్రాయేల్ ప్రజలైన అందరూ మీరు గుర్తించలేకపోయారని వారికి తెలియజేస్తూ యేసుక్రీస్తు నామంలో జ్ఞానస్నానం పొందుకొనండి అనేటువంటి ఒక గొప్ప శుభవార్తను అందజేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా సువిశేషపట్నంలో చూసినట్లయితే ప్రభు శిష్యులను ఆహ్వానిస్తూ, మీరు నన్ను నమ్మలేకపోతున్నారా, నా యొక్క గాయములను చూడండి, నా చేతులను కాలను చూడండి అని ప్రభువే స్వయంగా వారికి కనిపిస్తూ, వారందరికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సాక్షులుగా ఉండడానికి పునరుత్థాన క్రీస్తు వారికి కనిపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభువు జీవించినంత కాలం అతని ద్వారా ఏదో ఒక లాభం ఉంటుందని, అతనితో ఉంటే మాకు కూడా ఒక ఉన్నత పదవి ఉంటుందని ఆశించారు. కానీ యేసు ప్రభు చనిపోయి పునరుత్థానమైన తర్వాతనే వారు ఎందుకు పిలువబడ్డారు, ఆ పిలుపుకు ఉన్నటువంటి లోతైన అర్థం ఏమిటి, మరి యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత శిష్యులుగా ఈ ప్రపంచానికి వారు చేయవలసిన బాధ్యతలను వారు గుర్తించగలిగారు. కావున క్రైస్తవులమైన మనము కూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో ఏ విధంగా ఆ యొక్క పునరుత్థాన క్రీస్తును పొందుకున్న తర్వాత మన క్రైస్తవులకు ఉండవలసిన బాధ్యతను మనం గుర్తించి, కుటుంబ సభ్యులుగా లేకపోతే గురువులు కన్యాస్త్రీలుగా మన యొక్క బాధ్యతను మనం గుర్తించి ఆ యొక్క బాధ్యతాయుతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. మరి అలాంటి మంచి జీవితం జీవించడానికి మనం చేసిన తప్పులను ప్రభువుకు సమర్పిస్తూ ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వివిధ జాతి ప్రజలను నీ నామ సంకీర్తనమునందు ఏకము చేయుచున్నావు. జ్ఞానస్నానం ద్వారా నూతన జన్మ నొందిన వారు విశ్వాసమందును ప్రేమయందును ఐక్యమగినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 26వ వచనం వరకు. పేతురు యోహానులను అతడు అంటిపెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలొమోను మంటపం వద్దకు పరిగెత్తుకుని వచ్చిరి. పేతురు వానిని చూసి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరేలా దీనికి ఎంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేక మా వైపు చూచుచున్నారు? మేము మా సర్వశక్తి చేత గాని భక్తి చేత గాని ఈ మనిషిని నడిపించితమని అనుకొనుచున్నారా? అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్టి నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఆయన పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతునికుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపి ఉన్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసం మూలమున ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానం వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలంలో వచ్చినట్లు మీ కొరకు నియమింపబడిన క్రీస్తు అనబడు యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికిన అంతయు నెరవేర్చు కాలము వచ్చే వరకు యేసు పరలోకమందు ఉండవలేను. ఎలయనా ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పినదంతయు మీరు వినవలేను. ఆ ప్రవక్త చెప్పాడు దానిని వినినవాడు ఎవడైనను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోషే చెప్పాను. సమూయేలు అతనిని తరువాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినములను గురించి ముందే ఎరిగించిండిరి. దేవుడు మీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానము చేశాను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధన నందు మీరు వారసులు. నీ సంతాన ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఒప్పందము చేసుకొనెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరలునట్లు మిమ్మలను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని ఎదుట మీ యొద్దకు పంపి ఉన్నాడు అని వారితో చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అన్వేషణ నీవే ప్రభో, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది విదకునే నీవు దరి చూపుమా. నా అన్వేషణ నీవే ప్రభో, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది విదకునే నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుంచి 48 వరకు. అప్పుడు వారు కూడా మార్గ మధ్యమున జరిగిన సంఘటనను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇటులా ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరెందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే, నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగాను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కనిచ్చిరి. యేసు దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉండినప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథముల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమవునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములు అనుభవించిననియు 3వ రోజు మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. వీనికన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, శిష్యులందరూ కూడా యేసు ప్రభువును చూచినప్పుడు భూతమని భావించారు, భయపడిపోయారు. యేసు ప్రభు ఒక సాధారణ మనిషి అనుకున్నారు. అతనితో జీవించిన, అతను చేసిన అద్భుతములను గమనించిన, ఎవరు కూడా ఊహించనటువంటి అద్భుతములు క్రీస్తే స్వయంగా చేసినప్పటికీ ఆ యొక్క శిష్యులు యేసు ప్రభు మరణించాడు, సాధారణమైన మానవ వలె సమాధిలో ఉంచబడ్డాడు, అంతటితో యేసు ప్రభు జీవిత చరిత్ర అంతం అని అనుకున్నారు. శిష్యులు నిరాశ చెందారు, భయపడిపోయారు. వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందేమో అని భయపడ్డారు. ఒక గురువుకే వాళ్ళు శిలువ మీద వేసి చంపినప్పుడు మరి మమ్మల్ని కూడా చంపరా అనేటువంటి భయాందోళనతో జీవించారు. కానీ అలాంటి భయాందోళనతో జీవిస్తున్నటువంటి శిష్యులను ఈరోజు ప్రభు నిరాశపరచకుండా వారిని ధైర్యవంతులను చేస్తున్నారు. ఎలాంటి ధైర్యంతో ప్రభు నింపుతున్నారంటే, మరొకసారి ఇదిగో నా కాళ్ళను చేతులను చూడండి, లేఖనందలి రాయబడినట్లుగా నేను ప్రజల కోసం మరణించబడి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున ఉత్థానం అవుతాను అనే శుభవార్తను ప్రపంచానికి తెలియజేయండి, దానికి మీరే సాక్షులు అని యేసు ప్రభు స్వయంగా శిష్యులకు తెలియజేస్తున్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులు మనందరము కూడా క్రీస్తుకు సాక్షులుగా జీవించడం అనేది చెప్పడానికి చాలా సరళముగా ఉన్నప్పటికీ జీవించడానికి చాలా కష్టతరం. క్రీస్తులాగా జీవించడం అనేది అసంభవం, క్రీస్తు యొక్క శక్తితో సంభవం. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్నది దేవునికి సాక్షులుగా ఉండాలి అనగా దేవుడు చేసినటువంటి ఘనకార్యములు, దేవుడు చేసిన అద్భుత కార్యములకు ఇదిగో నేనే సాక్షి అని ప్రపంచానికి చెప్పే విధంగా క్రైస్తవులమైన మనం జీవించాలి అని ఈరోజు సువిశేషపట్నం నీకు నాకు నేర్పిస్తుంది. మన అందరి జీవితాల్లో మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండగలుగుతున్నామా? లేకపోతే యథావిధిగా క్రీస్తు చేసిన అద్భుతములన్నీ కూడా మన జీవితంలో అనుభవిస్తూ సంతోషాన్ని పొందుకుంటూ ఆ తర్వాత ప్రభువును మర్చిపోతున్నామా? ఒకసారి క్రీస్తుకు సాక్షులుగా ఉండాలంటే మనం చేయవలసిన పనులు గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిగా ప్రభు ఏ విధంగా నా జీవితాన్ని నడిపిస్తున్నాడు అనేది నేను క్రైస్తవులుగా గుర్తు చేసుకోవాలి. నేను చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నాను,
నా యొక్క కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, నా యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ యొక్క పరిస్థితుల్లో నేను ఏ విధంగా పెరిగాను, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నేను ఏ విధంగా ఉన్నాను. వీటిని మనం పోల్చి చూసుకున్నప్పుడు ప్రభువు మనల్ని నడిపించిన తీరు మనకు గుర్తుకొస్తుంది. పాయింట్ నెంబర్ 1. మరి రెండవదిగా ప్రియ సోదరి సోదరులారా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చేసిన అద్భుత కార్యములు మన జీవితంలో గుర్తు చేసుకోవాలి, మనం చేసుకోవాలి. ఎన్నో సందర్భాల్లో మనం ఎన్నో మంచి పొందుకుంటూ ఉంటాం, కీడు పొందుకుంటూ ఉంటాం. కానీ మనల్ని అపాయము నుంచి లేకపోతే చెడు సందర్భాల నుంచి ప్రభు రక్షించిన తీరు, మన ముఖ్యంగా అద్భుతముల ద్వారా నడిపించిన తీరును మనం గుర్తు చేసుకోవాలి. అనగా ఆ యొక్క అద్భుత కార్యము నెమరు వేసుకోండి. నేను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేవుడు నాకు ఏమైనా అద్భుతం చేశాడా, లేకపోతే నేను కాలేజీలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా నన్ను అద్భుతాల ద్వారా నడిపించాడు. ఒకసారి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా ప్రశ్నిస్తే అందరి జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కేవలం మనం కూర్చొని దాన్ని విశ్లేషించి లేకపోతే ధ్యానించడానికి మనం ఇష్టపడడం లేదు. కావున ఆ యొక్క అద్భుత కార్యములు మన జీవితంలో ఏం పొందుకున్నాము అనేది గమనించాలంటే మనం ఒంటరిగా కూర్చొని ఒకసారి ధ్యానించాలి. వయసుకు తగ్గట్టుగా పరిస్థితులకు అనుగుణంగా దేవుడు చేసిన అద్భుత కార్యం. మొట్టమొదటి నీవున్న పరిస్థితి చిన్నప్పుడు, మరి ఇప్పుడున్న పరిస్థితి, దాన్ని నెమరు వేసుకోవాలి. రెండవదిగా దేవుడు చేసిన అద్భుత కార్యములను మనం చేసుకోవాలి. మూడవదిగా మనకు దేవుడిచ్చినటువంటి సౌకర్యములను కూడా గుర్తు చేసుకోవాలి. అవేంటి అంటే దేవుడిచ్చిన గాలి, ఆహారము, నీరు, జీవము, ఇవన్నీ కూడా నెమరు వేసుకుంటే మనకు అర్థమవుతుంది దేవుడు మన జీవితంలో ఎన్ని చేస్తున్నాడు. మనం ఇవన్నీ నెమరు వేసుకోం. కనుక ఈ 3 అంశములను మనం గుర్తు చేసుకున్నట్లయితే ప్రియ సోదరి సోదరులారా క్రీస్తుకు సాక్షులుగా ఉండే అవకాశం ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, 1 మన యొక్క చిన్నప్పుడున్న పరిస్థితి, ఈరోజున్న పరిస్థితిని గుర్తు చేసుకోండి, జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోండి. రెండవది దేవుడు చేసిన అద్భుత కార్యములను గుర్తు చేసుకోండి. మూడవది దేవుడిచ్చిన సౌకర్యములను, మనకిచ్చిన ప్రతి ఒక్క ప్రకృతి సిద్ధమైనవి లేకపోతే మనకు దేవుడు జీవించడానికి కావాల్సినవి ఇచ్చిన వస్తువులు లేకపోతే విషయాలు, పరిస్థితులను మనం గుర్తు చేసుకున్నట్లయితే మనం దేవునికి ఖచ్చితంగా సాక్షులుగా ఉండగలుగుతాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నీ సర్వము నా కోసమే అర్పణ చేసిన హితుడవు నీవు, నీ సర్వము నా కోసమే. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా అర్పణను దయతో స్వీకరింపము. బప్తిస్మం ద్వారా నూతన జీవితం పొందిన వారందరికీ స్వర్గం నుండి నీ సంరక్షణ ఎల్లప్పుడూ కల్పింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానం చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను.
కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామంన వేంచేవారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనను చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానము చాటెదము, నీవు మరలా వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానం స్మరించుచు జీవనసు అప్పం రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తములందు పాలువారు మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీశము జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి మరి మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, పునీత ఆర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఎనాడ్మెస్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనకి రక్షకుడు మనకి నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారం, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షింపము. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపంలో పరిహరింపు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపంలో పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపంలో పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవంకు మనల్ని కాపాడును గాక. దీని మధురము కన్నా మధురమైనది విందు. పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. నిస్సార జీవితములో సెలయేటి ఊట ఇది. నిర్జీవ పయనములో నవజీవ కాంతి ఇది. నిస్సార జీవితములో సెలయేటి ఊట ఇది. నిర్జీవ పయనములో నవజీవ కాంతి ఇది. ఆత్మాంధకారం తొలగించు విందిది. ఆత్మ సంతోషం కలిగించు విందిది. ఆత్మాంధకారం తొలగించు విందిది. ఆత్మ సంతోషం కలిగించు విందిది. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలము ఎన్నుకొనబడిన జనమా, చీకటి నుండి మేము అద్భుతమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని స్తుతులను చాటుడు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడి మమ్మ అక్షయ జీవిత ఆనందమునకు పాత్రను చేయునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా. నా హృదయ ద్వారము చింత నిలిచియున్న నా యేసయ్యా. నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా.